ఏపీడీఎస్సీలో వచ్చినటువంటి మరొక ప్రీవియస్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ ఏమిటి? దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే కింద ఇవ్వబడ్డాయి. క్వశ్చన్‌లో ఉన్నటువంటి పదాలకు సంబంధించిన అర్థాలు తెలుసుకొని దానికి సంబంధించిన ఆన్సర్‌ల దగ్గరికెళ్దాం. వ్యక్తిగత పరీక్ష అంటే ఏమిటి? అంటే రాసేటటువంటి వ్యక్తుల ఆధారంగా పరీక్షలైతే 2 రకాలు. ఒకటి వ్యక్తిగత పరీక్ష, 2 సామూహిక పరీక్ష. వ్యక్తిగత పరీక్ష అంటే ఒక సమయంలో కేవలం ఒకరికి మాత్రమే పరీక్షించేది వ్యక్తిగత పరీక్షలు. అలా కాకుండా సామూహిక పరీక్ష అంటే ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మందికి నిర్వహించడానికి ఉపయోగపడే పరీక్షలే సామూహిక పరీక్షలు అని చెప్పొచ్చు. ఇక్కడ నిష్పాదన అని ఉంది. నిష్పాదన అంటే అర్థం చూద్దాం. పరీక్ష నిర్వహణలో ప్రయోజ్యుల ప్రతిస్పందన ఆధారంగా పరీక్షలైతే 2 రకాలు. ఒకటి పేపర్ పెన్సిల్ పరీక్షలు, 2 నిష్పాదన పరీక్షలు. నిష్పాదన పరీక్ష అంటే ఏదైనా ఒక పనిని చేసి బహిర్గతంగా వ్యక్తిలోని కౌశలాలను ప్రదర్శించేవే నిష్పాదన పరీక్షలు. అలా కాకుండా పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే ఇవి సరే ఏదైనా సరే మనం ఇచ్చే ప్రతిస్పందన అనేది పేపర్ మరియు పెన్సిల్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అవే పేపర్ పెన్సిల్ పరీక్షలు. అయితే ఇచ్చిన ఆ యొక్క క్వశ్చన్‌కి సమాధానం ఏంటంటే సరైన సమాధానం కోర్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్ అని చెప్పొచ్చు. కోర్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క కోర్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్ అనేది భాటియా ప్రజ్ఞా పరీక్షల యొక్క ఉపపరీక్ష అని చెప్పొచ్చు. భాటియా ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్టయితే మోహన్ చంద్ర భాటియా గారు 1945 సంవత్సరంలో భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది కేవలం అక్షరాస్యులకు మాత్రమే కాదు, నిరక్షరాస్యులకు కూడా ఉపయోగించబడే వ్యక్తిగత పరీక్ష అని చెప్పొచ్చు. ఇందులో 5 ఉపపరీక్షలు ఉంటాయి. ఒకటి కోహ్ బ్లాక్ డిజైన్ టెస్ట్, అలెగ్జాండర్ పాసెలాంగ్ టెస్ట్, ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష, తక్షణ స్మృతి పరీక్ష, చిత్ర నిర్మాణ పరీక్ష అని చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే కోహ్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్లో ముఖ్యంగా 10 కార్డులు ఉంటాయి. అందులో మొదటి 5 కార్డులకు సంబంధించి 2 నిమిషాలు, తర్వాత ఉండే 5 కార్డులకు సంబంధించి 3 నిమిషాలు, మొత్తంగా చూసినట్టయితే 25 నిమిషాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ టైం అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఇది ఒక వేగ పరీక్ష అని చెప్పవచ్చు. అలెగ్జాండర్ పాసెలాంగ్ టెస్ట్లో మొత్తం 8 కార్డులు ఉంటాయి. మొదటి 4 కార్డులకు 2 నిమిషాలు, ఆ తర్వాత 4 కార్డులకు 3 నిమిషాలు, మొత్తంగా చూసినట్టయితే 20 నిమిషాలు ఉంటాయి. ఇదే సమయం ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్షకు కూడా వర్తిస్తుంది. తక్షణ స్మృతి పరీక్ష, చిత్ర నిర్మాణ పరీక్ష. చిత్ర నిర్మాణ పరీక్షలో ముఖ్యంగా మనం చూసినట్టయితే మొత్తంగా ఇందులో 5 ఆ యొక్క చిత్రాలు ఉంటాయి. మొదటి 3 చిత్రాలకు 3 నిమిషాలు, తర్వాత 2 చిత్రాలకు 4 నిమిషాలు ఉంటాయి. మొత్తంగా చూసినట్టయితే 17 నిమిషాలు ఉంటాయి. ప్రతి టెస్ట్‌లో కూడా ఇక్కడ టైం అనేది మెన్షన్ చేశాడు కాబట్టి ఇది వేగ పరీక్ష అని చెప్పొచ్చు. స్టాన్ఫోర్డ్ బినే పరీక్ష చూసినట్టయితే ఇది ఒక వ్యక్తిగత పరీక్ష. కానీ ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష కాబట్టి ఈ ప్రశ్నకు అది వర్తించదు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఇది ఒక సామూహిక పరీక్ష మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష. ఆ తర్వాత వచ్చినటువంటి జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇది ఒక సామూహికతో పాటు వ్యక్తిగత పరీక్ష మరియు ఇది ఒక వేగ పరీక్ష మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష అని చెప్పవచ్చు.